రాసి పెట్టుకోండి 2024 మళ్ళీ నేషనల్ అవార్డు అల్లు అర్జున్దే. వైల్డ్ ఫైర్ కాదు అది, అమెజాన్ ఫారెస్ట్ ఫైర్. సినిమాలో అల్లు అర్జున్ అనడం కన్నా ఆల్రౌండర్ అనడం చాలా బెస్ట్. ఎందుకంటే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఆల్రౌండ్ చింపేసాడు అల్లు అర్జున్. వన్ మ్యాన్ షో బాగుంది. అల్లు అర్జున్ యాక్షన్ బాగా చేసినాడు. పుష్పకి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాలేదు, బట్ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా హిట్, 100% హిట్టే. బట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ లేదు, బట్ హిట్. సినిమా హిట్ అయితే హిట్. దాంట్లో డౌట్ ఏం లేదు. రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి, దాని డౌట్ ఏం లేదు. బట్ మామూలుగా ఏదైతే మనుషులు అనుకుంటారో ఫ్యాన్స్ అందరూ కూడా అంత లేదనమాట. బట్ సినిమా అయితే సూపర్ హిట్, డౌట్ లేదు. అల్లు అర్జున్ యాక్షన్ మటుకు అన్ని రకాలుగా బాగా చేసినాడు. మ్యూజిక్, సంగీతము బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మ సీన్ బాగుంది. లాస్ట్ ముక్కల కంటే బాగుంది బ్రో. అంత నార్మల్ గానే ఉంది. లాస్ట్ ముక్కల కంటే బీవచ్చంగా బాగుంది. 2 ఫైట్స్ ఉన్నాయి. నేను సినిమా టికెట్ 1000 రూపాయలు తీసుకునేటప్పుడు బాధపడినా, 1000 రూపాయలు అవసరమా అని. 1000 కాదు 10,000 ఇవ్వచ్చు ఒక సినిమాకి. సుకుమార్ కన్నడం కంటే అల్లు అర్జున్ సినిమా మొత్తం 1 మంత్ షో. అల్లు అర్జున్ అంతే. ఆ యాక్టింగ్ అయితే లోపల అదురుతున్నాయి అల్లు అర్జున్ యాక్టింగ్ కి. లాగ్ అవన్నీ ఎగిరిపోతాయి. ఫైట్స్ వచ్చినప్పుడు డాన్స్, యాక్టింగ్ అంతా బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ జాతర సీన్ ఒకటి ఉంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమాకి. డాన్స్, ఫైట్, యాక్టింగ్ 3 అదే సీన్లు ఉన్నాయి అంతే. కలెక్షన్ పరంగా మనం చెప్పలేము. ఆల్రెడీ ప్రీ రిలీజ్ దీంట్లోనే ఆల్రెడీ 150 crores దాటేసింది. కలెక్షన్స్ గురించి మనకి ఇంకా తెలియదు. దాని గురించి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక్క యాక్టింగ్ కోసం చూడొచ్చు అన్న సినిమా. నువ్వు స్టోరీ ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా ఒక్క అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం చూడొచ్చు సినిమా. ఎంత ఉన్నా డబ్బులు పెట్టి చూడొచ్చు. ఏం అల్లు అర్జున్ ఒక్కడే కనిపిస్తాను స్క్రీన్ మీద. వాళ్ళు ఎవరి పరిధికి వాళ్ళు నటించారు, కానీ ఒక్క అల్లు అర్జున్ కోసం అంతే. నాకు నీ సినిమా చూసినంత వరకు నాకు అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపిస్తాను అనిపించింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఒక 4 ఈజీగా ఇవ్వచ్చు. పెద్ద హిట్ ఖచ్చితంగా. స్టోరీ అంటే 3.5 hours ఉంది కాబట్టి ఎవరికైనా మధ్యలో చిన్న లాగ్ అనిపిస్తుంది, కానీ ఓపిక ఉంటుంది, పర్లేదు. ఫ్యామిలీస్కి అంతా బాగా చూస్తారు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్టింగ్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా సాయి చిత్ర థియేటర్లో ఆ సౌండ్ సిస్టమ్కి అసలు మేము మదన్పల్లిలో చూస్తామా సినిమా, అమెరికాలో చూస్తామా అనిపించింది మాకు. ఈ సాయి చిత్రాలు సినిమా చూస్తూ ఉంటే సాయి చిత్ర ది నంబర్ 1 థియేటర్లో ఫస్ట్ డే చూడడం మా అదృష్టంగా భావిస్తాను. ఫస్ట్ ఇంట్రెస్టింగ్, ప్రతి సీన్ బాగుంది. కొట్టినాడు, తగ్గేది లేదు. డబుల్ త్రిబుల్ తగ్గేది లేదు. సూపర్ గా ఉంది. మనం ఎట్లా చెప్తాం, వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయి.